హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా కుష్కా రైస్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. నేను చెప్పే విధంగా అయితే ఒకసారి అయితే చేసి చూడండి. ఈ కుష్కా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుందండి. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 2 కప్స్ బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. సుమారుగా 1/2 kg ఉంటాయి. మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టి ఉంచుకొని 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ అండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బండపువ్వు వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. స్పైసెస్ అనేది రైస్కి అనేది మంచిగా పడుతుంది అనమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల. పొడుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా పండ్లు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా టమాటా అంతా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి తాలింపులో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు బీట్ చేసేసుకొని వేసుకోవాలండి. పెరుగు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 2 కప్స్ బాస్మతి రైస్ కాబట్టి 3 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు అయితే సరిపోయింది. ఇలా వాటర్ బాయిల్ వెళ్తున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఎగిరిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. లేదంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. చూడండి, వాటర్ అనేటివి ఎగిరిపోయాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే 10 నిమిషాలు మగ్గించుకుంటే స్టవ్ ఆపేసి ఇంకొక 10 నిమిషాల తర్వాత తీసేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. దీన్నే ప్లెయిన్ బిర్యానీ కూడా అంటారు. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కూడా చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.